నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఫీజులో బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం 48 గంటల పాటు నిరసన దీక్షను అయితే చేపట్టింది. దీంట్లో విద్యార్థులు పెద్ద ఎత్తున, అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వచ్చి నిరసన దీక్షలో అయితే పాల్గొన్నారు. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి నితిన్ నందేకర్ గారు, బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. అయితే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థులను చిన్నచూపు చూసింది, నిరుద్యోగులను చిన్నచూపు చూసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు కూడా అదే పార్టీ విద్యార్థులనే నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు చేస్తుంది. దీనిపైన మీ స్పందన? నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇద్దరు రెండు పార్టీ ఒకటే ఉంది. ఇందులో ఏం డిఫరెన్సెస్ లేదు. గతంలో కూడా 10 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లా రూల్ చేస్తే ఈ స్టూడెంట్తోని ఈరోజు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎట్లా వచ్చింది అంటే, ఈ స్టూడెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో పోరాడితే ఈరోజు మనం తెలంగాణ తీసుకొచ్చినాం. అదే తెలంగాణ స్టూడెంట్ కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ పోరాడుతున్నాం. ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అన్న? 10 సంవత్సరం అవకాశం ఇస్తే మొత్తం కవితకి, హరీష్ రావుకి, కేటీఆర్కి, మళ్ళీ బొంతు రామ్మోహన్కి అందరికీ జాబ్ ఇచ్చినారు. కానీ తెలంగాణలో ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పైసలు 15,000 కోట్లు 40 లక్షల స్టూడెంట్స్కి రావాలి, ఒక్క రోజు కూడా ఆలోచన చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ లేదు. ఈరోజు బీఆర్ఎస్లో కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేము స్టూడెంట్తోనే ఉన్నాం, మేము స్టూడెంట్తోనే ఉన్నాం. అరే మీకు సిగ్గుశరం ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఏం చేసినావు? నీకు సత్తా ఇచ్చినప్పుడు, మీకు ఏదైతే పొజిషన్ ఇచ్చినప్పుడు ఏ స్టూడెంట్ నువ్వు ఏం చేసినావు? మొత్తం తిరిగి 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 నీ ఫ్యామిలీకి డెవలప్ చేసినావు, కానీ నువ్వు స్టూడెంట్కి డెవలప్ చేయలేదు. ఈరోజు ఏం పరిస్థితి ఉంది అన్న? అదే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 6 గ్యారంటీ చెప్పినారు. ఆ 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా ఫుల్ఫిల్ కాలేదు. ఆ 6 గ్యారంటీలో ఈరోజు స్కూటీ ఇస్తానని చెప్పినారు అన్న అమ్మాయిలకి, ఒక్క స్కూటీ కూడా ఇచ్చినారు, ఒక్క స్కూటీ కూడా ఇచ్చలేదు. మళ్ళీ ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా 1 నెల నుంచి మేము ఒక ఉద్యమం చేస్తున్నాం. ఏమని? ఫీజు బకాయి బీజేపీ లడాయి. ప్రతి ఒక్క తెలంగాణలో ఉంది. ప్రతి ఒక్క కాలేజ్కి పోతున్నాం మేము. డిగ్రీ కానీ, ఇంటర్ కానీ, మెడికల్ కానీ, బయోటెక్ కానీ, పాలిటెక్నిక్, అన్ని కాలేజ్లో మేము పోతున్నాం. అన్ని కాలేజ్లో పోతే 1 నెలల 3 లక్షల పైన సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ఫామ్ మేము ఫిలిప్ చేసినాం. ఏమన్నా ఏముంది? 3 లక్షల ఫామ్ మేము 1 నెలలా తీసుకువస్తున్నాంటే ఎంత స్టూడెంట్ ఈరోజు తెలంగాణలో పరేషాన్ ఉంది మీరు కూడా చూడవచ్చు. వచ్చే సమయంలో భారతీయ జనతా పార్టీ, మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి నేతృత్వంలో భారతీయ జనతా యువ మోర్చా ఏ స్టూడెంట్ని మేము కంటిన్యూగా పోరాడుతున్నామే మేమైతే అంటున్నాం. అయితే మొన్న జరిగినటువంటి సిజేపీ నిరసన దీక్ష ఏదైతుందో ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, రాహుల్ గాంధీ కూడా మేము యువత వైపే ఉన్నాం, యువత దేశానికి వెన్నెముక, యువతే వచ్చే రాజకీయాల్లో కూడా వారి యొక్క వయోపరిమితి తగ్గించాలని చెప్పారు. కానీ ఆయన సొంత సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే విద్యార్థులను, నిరుద్యోగులను, యువతను పట్టించుకునే పరిస్థితి. దీనిపైన మీ స్పందన? అన్న నిజంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ఎమ్మెల్యేకి, కాంగ్రెస్ మినిస్టర్కి, యూత్ కాంగ్రెస్కి, ఎన్ఎస్యుకి కొంచెమైనా సిగ్గు శరం ఉంటే మీరు ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఎందుకు అంటే అది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ కాంగ్రెస్ పార్టీ పోరాడితే ఇండివిజువల్ లడాయి, ఆ ఇండివిజువల్ లడాయి రాహుల్ గాంధీ పోయి, కాంగ్రెస్ పార్టీ పోయి మొత్తం మనం ఎట్లా ఫైదా తీసుకోవచ్చు, ఆ ఇష్యూకి మనం ఎట్లా తీసుకోవచ్చు అని ఆ ఆలోచనతోని అప్పుడు పోయినారు. నేను నిజంగా అడుగుతున్నా రాహుల్ గాంధీకి, మీకు నిజంగా రాహుల్ గాంధీ నీకు దిమాగ్ ఉందా? నీ ఏజ్ ఏముంది? నువ్వు 58 ఏజ్ ఉన్నావు. జెన్జీకి నువ్వు రిప్రజెంటేటివ్ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడాలి? నీకు ఏదైనా ఉందా? పూణేలో పోయి రాహుల్ గాంధీ నిన్న ఒక జెన్జీ ప్రోగ్రామ్ పెడుతున్నారు. అరే రాహుల్ గాంధీ, నువ్వు తెలంగాణలో ఒకసారి వచ్చి చూడు రాబాయి. నీ రేవంత్ రెడ్డి, నీ ముఖ్యమంత్రి, నీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రూల్ చేస్తుంది, అరే ఇక్కడ 15,000 కోట్లు 40 లక్షల స్టూడెంట్స్కి పైసలు ఇవ్వాలి. నువ్వు ఒక్కసారి రేవంత్ రెడ్డికి చెప్పు వచ్చి, అరే పైసలు రిలీజ్ చేయని. కానీ సీజేపీ చేస్తుంది, లేదంటే మాయావతి చేస్తుంది, ఈయన చేస్తుంది, ఆయన చేస్తుంది అని నువ్వు ఆయన పోయి నువ్వు నీ పని చేస్తున్నావు. అరే ఏం చేస్తున్నారా భయ్? ఇది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది చూడు. నిజంగా తెలంగాణలో వచ్చే సమయంలో ఏదైతే ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో మీరు చూడవచ్చు, వేలాది మంది స్టూడెంట్స్ ఈరోజు వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అన్న? ఆ నమ్మకం స్టూడెంట్స్కి ఉంది. ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా సాత్ సబ్కా విశ్వాస్తోని 140 కోట్ల జనాభాకి, యూత్ కానీ, అమ్మ, అక్క, చెల్లెలు, పెద్దలకి అందరికీ తీసుకోపోయి
24 అవర్స్లో 18 గంటలు జాగ్రత్త ఉండి ఈ దేశం కోసం పోరాడే ఏదైనా వ్యక్తి ఉంది అంటే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఈ రోజు రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చూడండి, ఈయన పండుకుంటే ఇప్పుడు లేస్తూనే ఈయనకి తెలియదు, ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు పండుకుంటే ఈయనకి తెలియదు. ఏం మాట్లాడుతున్నారు అన్న? పడుకున్న తర్వాత లేసే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? స్టూడెంట్కి క్రిమినల్స్ అట. అరే, ఆయన క్రిమినల్స్ ఉంటే నువ్వేమన్నావు? ఆయన క్రిమినల్స్ ఉంటే నువ్వేం చేసినావు? ఒక ఏబీవీపీ కార్యకర్త, పాలిటిక్ కార్యకర్త ధర్నా చేస్తే లాఠీ చార్జ్ చేస్తావు. ఆయన క్రిమినల్స్ ఉంటే నువ్వేమన్నావు? నువ్వు కూడా క్రిమినల్స్ అయిపోయినావు. నువ్వు ఎందుకు లాఠీ చార్జ్ చేపించినావు? ఆ క్వశ్చన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టూడెంట్ తరపు నుంచి అడుగుతున్నాం. నిజంగా చెప్పాలంటే సరూర్ నగర్ దగ్గర మేము స్టూడెంట్కి ఈ డిగ్రీ స్టూడెంట్ క్రిమినల్ చెప్పినారు. మేము పోరాటం చేస్తే, ధర్నా చేస్తే మా పైన కేసు బుక్ చేసలేరన్నా. ఏదైనా దమాగుందా? నువ్వు ఏం చేస్తున్నావు? ఏం బాధ్యత ఉంది? నీ ఏం పదవి ఉంది? పెద్ద మాటలు స్టూడెంట్కి చేస్తా. అరే, మొన్న పోయినాడు యుఎస్కి పోతా, నేను యుఎస్కి పోయి అక్కడ యూనివర్సిటీ ఎట్లా ఉంది అదే యూనివర్సిటీ తెలంగాణలో కూడా చేస్తావు అంటే, అరే నువ్వు ఫస్ట్ ఇది పైసలు 15,000 కోట్లు 40 లక్షలు స్టూడెంట్కి పైసలు, తర్వాత నువ్వు యుఎస్ యూనివర్సిటీ చూడు, యూకే, దుబాయ్ అక్కడ చూడు. ఫస్ట్ తెలంగాణలో ఏం పరిస్థితి అది చూడు. అదే చూడే పరిస్థితి లేదు, అదే మాట్లాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జీరో అయిపోయింది. వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీలో కుట్ర నడుస్తుంది. ఎవరు సీఎం? నువ్వు ఎప్పుడైతే 1 నెల ఉండవచ్చు రేవంత్ రెడ్డి సీఎం, ఒక 2 నెలలు ఉండవచ్చు, 1 సంవత్సరం ఉండొచ్చు. ఆ సంవత్సరం లోపల నువ్వు ఒకవేళ ఫీజు బకాయి బీజేపీ లడాయి ఏదైతే 15,000 కోట్ల 40 లక్షల స్టూడెంట్కి నువ్వు ఇస్తే నువ్వు నిజంగా ఒక లీడర్ లాగా ఉంటావు. ఒకవేళ నువ్వు పైసలు రిలీజ్ చేయలేదు అనుకో, నీ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరైతే కుట్ర చేస్తున్నారో నీకు ఇప్పుడు తీసి అక్కడెక్కడ పెడుతున్నారో మీకు కూడా తెలియదు. ఉంటే సమయంలో నువ్వు రిలీజ్ చేస్తే మంచిగా ఉంటాయి. కానీ నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ లీడర్స్, యూత్ కాంగ్రెస్, मुख्यमंत्री रेवंत रेड्डी, एमएलए मिनिस्टर अंदर की कान खोल के सुन लो बेटा, अगर हमारे पैसे बच्चों के पैसे नहीं आए तुम कहाँ दिखे वहां पर कॉलर पकड़ के तुम्हारे को पैसे पूछेंगे. నీ ఇక్కడ దొరికిన అక్కడ కాలర్ పట్టుకొని రే పైసలు ఇస్తావా లేదంటే నీ బండి కూడా అక్కడ నుంచి ముందు పోవాలంటే చాలా కష్టం. సెక్రటరేట్ కానీ అసెంబ్లీ కానీ నీ ఇంటి దగ్గర వచ్చి కూడా మేము ధర్నా చేసే పరిస్థితి వచ్చే సమయంలో వస్తే పోరాడే బాధ్యత మాది, కొట్లాడే బాధ్యత మాది. మేము పోరాడదాం, మేము కొట్లాడదాం ఈ స్టూడెంట్స్ కోసం. నేను అందరు స్టూడెంట్స్కి కూడా ఒక మాట ఇస్తున్నాం, మీరు మాతోనే ఉంటే మేము కూడా మీతోనే ఉంటాం. మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఈలో ఏం పొలిటికల్ లేదు. మీ పైసల కోసం పోరాడుతున్నాం మేము భారతీయ జనతా పార్టీ, మీ భవిష్యత్తు కోసం పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, మీ ఫ్యూచర్ కోసం పోరాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు మాతోని రండి. వచ్చే సమయంలో తెలంగాణలో మీరు మాకు అవకాశం ఇవ్వండి. నిజంగా చెప్తున్నాను, దేశంలో 18 స్టేట్లో భారతీయ జనతా పార్టీ రూల్ చేస్తుంది. అదే స్టేట్స్ లో మంచి మంచి పని చేస్తూనే అదే పని తెలంగాణలో కూడా బంగారు తెలంగాణ చేసే సత్తా భారతీయ జనతా పార్టీ తీసుకొస్తేనే మేమైతే అంటున్నాము. అయితే ఇంకోటి, ఇక్కడ ఒక సొంత రాష్ట్రం ముఖ్యమంత్రి అయినటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడున్న చదువుకున్నటువంటి విద్యార్థుల చదువు పనికిరాదు, వాళ్ళ అప్లికేషన్లు నింపని కూడా పనికిరారు అని చెప్పి కామెంట్ చేసిండు. అందుకే ఈ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదా అన్న? కొంచెమైనా అన్న కాంగ్రెస్ పార్టీకి సిగ్గుశరం ఉంది అన్న. ఏం మాట్లాడుతున్నా అన్న? ఈ తెలంగాణలో తెలంగాణ ఎట్లా వచ్చింది అన్న? తెలంగాణ పోరాడితే మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ తీసుకొచ్చినాం. ఆ సత్తా తెలంగాణలో ఉండే ప్రతి ఒక్క యూత్కి ఉంది, స్టూడెంట్స్కే ఉంది. ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ స్టూడెంట్స్కి రాయనికి రాదు, మాట్లాడడానికి రాదు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యాలయంలో ఈరోజు స్టూడెంట్ మాట్లాడితే పరిస్థితి చూడు. నువ్వు కూడా జీవితంలో నువ్వు మాట్లాడలేవు. ఆ మాట్లాడే పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్లో స్టూడెంట్ మాట్లాడదు. కొంచెమైనా సిగ్గుశరం ఉండాలి, మాట్లాడే సత్తా ఉండాలి, మాట్లాడే బాధ్యత ఉండాలి. టైంపాస్ మాట్లాడితే నిజంగా వచ్చే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సిగ్గుశరం ఎట్లా ఉంటాయి మేము కూడా చూపెడుతున్నాం. వచ్చే సమయంలో దయచేసి అందరి స్టూడెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు 10 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినారు, ఈ 3 సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. మీ సత్తా, మీ జీవితం నాశనం చేసినారు. మీ జీవితంలో జీరో టాలెంట్, జీరో డెవలప్మెంట్ కూడా తీసుకొచ్చినారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఉండే 4 కోట్ల జనాభా అవకాశం ఇస్తే ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ చేస్తానని మేమైతే అంటున్నాం.